నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. జూలై 16, 2026 నుంచి మనకి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గురు ఆదిత్య యోగం ఏంటి అంటే కనుక అత్యద్భుతమైన 2 గ్రహాలు కలవడం అన్నమాట. అయితే ఇది జూలై 16, 2026 రాత్రి 11:44 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళా ముగింపు మనకి ఎప్పుడు అంటే 17 ఆగస్టున సూర్యుడు కర్కాటకంలో అంతవరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని గురు ఆదిత్య యోగం కింద మనము చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన యోగం లాంటిది. అయితే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము సూర్యుడితో సంయోగం చెందడం వల్ల విశేషమైన శక్తి, ప్రభావము, యోగాలు అన్ని కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగము చాలా అరుదైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. సకల యోగాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగం మనకి ఎలా ఉంటుంది అంటే దీని దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనుషులకైనా కాదు, దేశంలో దేశానికి ఆర్థికంగాను, న్యాయపరంగాను, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార, ఐటీ, విద్యా రంగాల మీద కూడా ఈ యొక్క ప్రభావము పడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ గురు ఆదిత్య సంయోగంలో, ఈ యోగంలో జ్యోతిష శాస్త్రంలో మనకి గురువు శాస్త్రము, జ్ఞానము, సంతానము, దైవానుగ్రహము, ధర్మానికి సంబంధించిన కారకుడు. అయితే మరి సూర్యుడు ఏమిస్తాడు? అధికారము, ఆత్మబలము, నాయకత్వ లక్షణాలు, రాజసత్వానికి సూచన. 2 అద్భుతమైన గ్రహాల కలయిక. అయితే ఈ ఇద్దరు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి రాజయోగము, గౌరవము, పదవులు, ఆర్థికాభివృద్ధి, ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసము, మంచి నిర్ణయ శక్తులు ఇలాంటివన్నీ కలిగేందుకు అవకాశం ఉంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈసారి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది కూడా బలమైన స్థితిలో ఉండడం మూలంగా ఈ యోగం యొక్క ప్రభావము మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష సంప్రదాయ ప్రకారము ఈ వ్యక్తిగతంగా ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆ జాతకుడికి ఆ యొక్క దశ, భుక్తి, లగ్నము, ఇతర అంశాల మీద కూడా వీటి యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే మరి దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాహితానికి సరిపడేట్టుగా ప్రజల హితం కోరినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగము, విద్య, ఆరోగ్యము ఈ అంశాలకు సంబంధించిన వాటికి కొంత ఇబ్బందికరమైన సూచనలు గోచరిస్తున్నాయి. మరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాల మీద ఆధారపడేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చక్కని పంటలు పండుతాయి. బంగారంలా ఉండబోతుంది. రైతులకు మంచి ఊతంలాగా ఉంటుంది. అయితే మరి ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల్లో పూజలు, గురు పూజలు, ప్రజలలో భక్తి అనేది కొంచెం ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు ఒక కర్కాటక రాశి వారికేనా లేదా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కుంభరాశి. ఈ గురు ఆదిత్య యోగంలో కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిలో వీరికి 6వ స్థానంలో ఈ ప్రభావం చూపిస్తోంది. ఇది శత్రువులు, రుణాలు, ఆరోగ్యము, పోటీలు, ఉద్యోగము, కష్టాలను జయించే శక్తి ఈ సంబంధించినటువంటి స్థానం ఇది. అయితే ఈ సమయంలో గురువు సమస్యలకు పరిష్కార మార్గాల్ని చూపించడంతో పాటు సూర్యుడు ధైర్యము, పోరాట శక్తిని ఇస్తున్నాడు. అయితే మరి ప్రధాన ఫలితాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతున్నాయంటే పోటీల్లో ఏదైనా సరే విద్యార్థులు కానీ ఎవరైనా సరే నిత్యకృత్యంలో పోటీల్లో ఉండేటప్పుడు సక్సెస్ సాధించే అవకాశము ఈ పీరియడ్ లో కలుగుతుంది. శత్రువుల మీద ఆధిపత్యం పొందుతారు. దీంతో పాటు సమస్యలకు కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం కనబడడంతో పాటు ఉద్యోగస్తులకు స్థిరమయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే మరి ఉద్యోగస్తులకు స్పెషల్ గా ఎలా ఉండబోతోంది అంటే ఉద్యోగంలో వీళ్ళకి ఏదైనా కాంపిటీషన్స్ ఉన్నా లేదా ఎవరైనా వీళ్ళని దిగజార్చాలని చూసినా
లేదా ఏదైనా కుటిలత్వం చేసినా దాన్ని అధిగమించే అవకాశము ఈ సమయంలో కలుగుతుంది. మీ పనితీరుకు గుర్తింపు పొందడంతో పాటు కొన్ని ఉద్యోగంలో ఉండే సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి శ్రమకు తగిన మీకు తగినటువంటి ఉద్యోగం లభించే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయకండి. అయితే మరి ఐటీ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే టెక్నికల్ సమస్యలను పరిష్కరించే వారికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ప్యాకేజీ పెరగడము, స్థానములు మారడం జరుగుతుంది. పోటీ ఎక్కువగా ఉన్న రంగాలలో ఉండే వారికి విజయం సాధించే అవకాశం కనబడుతోంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల మీకు లాభం కలిగే అవకాశం గోచరిస్తుంది. హెల్త్ టెక్, డేటా, సిస్టమ్, సర్వీస్ ఈ రంగాలలో పనిచేసే వాళ్ళకి అభివృద్ధి, ధనము పెరిగే అవకాశం ఉంది. మరి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోంది? పోటీదారుల మీద మీదే పై చెయ్యగా, అంటే మీ యొక్క కాంపిటీటర్స్ మీద మీరే సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. సేవా రంగంలో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పాత సమస్యలు గత కొంతకాలంగా 9 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇలా కొంతకాలంగా మీకు పరిష్కారం కాని కుటుంబ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, ఏదైనా సమస్యలు పరిష్కార మార్గానికి సూచన చేస్తున్నాయి. రుణాలు, ఒప్పందాల విషయాల్లో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ కొంత ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది. రుణ సమస్యలు తగ్గించుకునే అవకాశం కనబడుతోంది. ఖర్చులను నియంత్రించడం వల్ల పొదుపు మార్గాలను ఆచరించవచ్చు. ఆరోగ్య విషయంలో ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. హాస్పిటల్ అవ్వడం కానీ, ప్రమాదాలు జరగడం కానీ, లేదా యాక్సిడెంట్స్ జరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఇది అనుకూలమైన సమయము. కష్టపడి చదివే వారికి మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వైద్యము, న్యాయము, టెక్నికల్, రీసెర్చ్ ఈ 4 రంగాల్లో చదివే విద్యార్థులకు విశేషమైన ప్రతిభా పాఠవాలతో పాటు మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. మీ బాధ్యతలు పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఓర్పుతో వ్యవహరిస్తే కుటుంబంలో ప్రశాంతత ఉండవచ్చు. అయితే కొంతమందికి ఈ కుంభరాశిలో ఉండే వారికి కొంతమంది వల్ల, అంటే మీ క్రింద సహోద్యోగుల వల్ల కావచ్చు, లేదా మీ వ్యాపారంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, అన్నోన్ పర్సన్స్ కానీ లేదా రిలేషన్ లేని వ్యక్తుల ద్వారా మీకు ప్రమాద సూచికలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వివాహము, సంబంధాలు ఈ విషయం చూసినట్టయితే కనుక సంబంధాలలో సహనాన్ని పాటించే ప్రయత్నం చేయడంతో పాటు చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని పెద్దవి చేసుకునే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. వివాహ ప్రయత్నాల్లో ఆలస్యం ఉన్నప్పటికీ మంచి సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆస్తి, వాహనాలు ఈ అంశంలో రుణాల ద్వారా ఆస్తులు కొనుక్కోవాలన్న అంశం చూసినట్టయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అప్పుల పాలవ్వడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. పాత ఆస్తి సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఎక్కువ శాతం కనబడుతోంది. పత్రాలను పూర్తిగా చదివి పరిశీలించి సంతకం పెట్టే ప్రయత్నం చేయండి. రైతులకు చూసినట్టయితే కనుక పురుగు సమస్యలు, పంటల ఖర్చులకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. సాంకేతిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. రుణాల నిర్వహణ సక్రమంగా చేసుకునే ప్రయత్నం చేయండి. రుణాల కోసం ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. రుణ మంజూరు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో చూసుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణము, వెన్నుపోటు సమస్యలు, తర్వాత వెన్నుపోటు అంటే ఆరోగ్యం సంబంధించింది కాదు, మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు రావచ్చు. ప్రత్యర్థులను మీరు ఎదుర్కొనే శక్తి మీకు లేకపోయి ఉండే అవకాశం కనబడుతోంది. సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. కానీ ఒక కీలకమైన వ్యక్తి, మీరు బాగా నమ్మిన వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విమర్శలు ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. ఓర్పుతో, సహనంతో ఉండండి, కానీ మాట తూలే ప్రయత్నం చేసుకోకండి. కళాకారులు, యూట్యూబ్, మీడియా రంగం వీరిని చూసినట్టయితే సమస్యల మీద అవగాహన కల్పించే కంటెంట్స్ మీద మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. విమర్శలు వచ్చినా వాటిని మీరు అవకాశాలుగా మార్చుకునే ప్రయత్నం చేసుకోండి. క్రమశిక్షణతో పనిచేస్తే మాత్రం చక్కని గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మరి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కోపాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసుకోండి. అప్పులు, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. పరిహారాలు ప్రతి ఆదివారము సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఎర్రని వస్త్రధారణ చేసుకుని
ఎర్రని పువ్వులతో ఎర్రని పండును పూజ చేసి ఎర్రని పండును నివేదన చేసుకోండి. గురువారం రోజు పసుపు శనగలను దానంగా ఇచ్చి గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. హనుమంతుడికి ఆరాధన చేయడము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత నెగిటివిటీ గాని లేదా నరదృష్టి గాని తప్పించుకునే అవకాశం కనబడుతుంది. పేదలకు మందులు సహాయం చేయండి లేదా ఆహారాన్ని దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగినటువంటి మంత్రాలు ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రము ప్రతి ఆదివారము 108 సార్లు చెప్పుకునే ప్రయత్నం చేయండి. గురు మంత్రము ఓం బృహస్పతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకునే ప్రయత్నం చేయండి. మరొక మంత్రము కుంభరాశి వాళ్ళకి హనుమంతుణ్ణి తప్పనిసరిగా ఈ గురు ఆదిత్య యోగం ఉన్నంత కాలము డే 1 నుంచి చివరి వరకు హనుమంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు మననం చేసుకోవాలి. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, పసుపు, బంగారము. శుభవారాలు గురువారము, ఆదివారము, మంగళవారము. దానాలు చేయవలసినది శనగలు, పసుపు, ఆహారము, మందులు అంటే ఔషధాలు. పేదవారికి మందులను కనుక దానంగా ఇచ్చినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో గురు ఆదిత్య యోగంలో. ఇది గోచార రీత్యా చెప్పబడినటువంటి సూచనలు, సలహాలు. నమస్తే.